టాటా టాటా విస్టా ఈ వెహికల్ గురించి చాలా మంది కస్టమర్లు అడుగుతూ ఉంటారండి. దీని అడ్వాంటేజ్ ఏంటంటే మనకు మైలేజ్ పరంగా చూసుకుంటే అరౌండ్ 20-22 దాకా కూడా మైలేజ్ ఇస్తుంది. బాడీ బిల్డ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది వెహికల్. ఇది ఒకప్పుడు అయితే కన్నా వెహికల్ బాగా నడిచాయి అనమాట. సో మన దగ్గర అయితే 2012 మోడల్ ఉంది. ఇది 2012 మోడల్ ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. ఇది చూసుకుంటే మనకు ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉందండి. ప్రైస్ కోడింగ్ కూడా తక్కువ ప్రైస్కు అయితే కోట్ చేస్తున్నారు, నెగోషియబుల్ అంటున్నారు. ఇది ప్రజెంట్ అయితే 2,70,000 అయితే కోట్ చేస్తున్నారు కానీ బట్ ఫిక్స్ రేట్ అయితే ఏం కాదండి. ఇది కూడా మనం ఇక్కడ చూసుకొని వెహికల్ కండిషన్ చూసుకున్న తర్వాత డైరెక్ట్ సెల్లర్తో అయితే ప్రైస్ అయితే మాట్లాడచ్చు. ఇదైతే మీకు ఏదైతే ప్రైస్ చెప్తున్నానో నేను అప్రాక్సిమేట్గా దాదాపుగా ఎంతవరకు రావచ్చో మ్యాక్స్ టు మ్యాక్స్ చెప్తున్నాను అనమాట. సో నేను చెప్పిన ప్రైస్ కావచ్చు, ఒక 10,000 ఎక్కువ ఉండొచ్చు, 10,000 తక్కువ కూడా ఉండొచ్చు. సో ఇది చూసుకుంటే మనకు ప్రైస్ చూసుకుంటే కస్టమర్తో మాట్లాడుకుంటే అరౌండ్ 2,20,000 లేదంటే 2,30,000 బడ్జెట్ కూడా మనం సెల్లర్తో అయితే మాట్లాడచ్చు. ఇప్పుడు ఫైనాన్స్ ఎట్లా అన్నా మీరే చేస్తారా, బయట నుంచి కూడా వాళ్ళు తీసుకురావచ్చే ఆప్షన్ ఉందా? లేదండి, ఫైనాన్స్ వచ్చేసి మన దగ్గరనే చేస్తాం, మన దగ్గరనే ఉంటుంది. ప్రైవేట్ ఉంటుంది, బ్యాంక్ కూడా ఉంటుంది. అంటే ప్రైవేట్ ఫైనాన్స్ అంటే ఏంటంటే మనకి ఏ వెహికల్కైనా చేయొచ్చు. 2009 మోడల్ 10 మోడల్ నుంచి కూడా ఏ వెహికల్కైనా ప్రైవేట్ ఫైనాన్స్ చేయొచ్చు. బ్యాంక్ అనేది మినిమం 13-14 మోడల్ నుంచి అయితే బ్యాంక్ లోన్ చేయడం జరుగుతుంది. బ్యాంక్ లోన్ కంపల్సరీగా సివిల్ స్కోర్ అనేది ఉండాలి, మస్ట్ అండ్ షుడ్. సివిల్ స్కోర్ లేకపోయినా సరే ప్రైవేట్ ఫైనాన్స్ అయితే ఆప్షన్ ఉంటుంది. మనకు 1.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. బ్యాంక్ అయితే 90 పైసా ఉంటుంది అనమాట. సో అది బ్యాంక్ ఫైనాన్స్కి అయితే అరౌండ్ మన వెహికల్ కాస్ట్ మీద వెహికల్ మోడల్ని బట్టి మనకు అప్ టు 70% దాకా లోన్ చేసే అవకాశం అయితే ఉంది. 70-80% కూడా చేయొచ్చు అనమాట. సో ప్రైవేట్ ఫైనాన్స్ అంటే అప్రాక్సిమేట్గా 50-60% వెహికల్ ప్రైస్ మీద. వాళ్ళకి కస్టమర్ సివిల్ స్కోర్ ఉంటే మన దగ్గర ఏమైనా తగ్గే ఛాన్స్ ఉంటుందన్న ఫైనాన్స్లో? ఫైనాన్స్ అదే చెప్తున్నా. ఇప్పుడు సపోజ్ 5 lakhs కార్ తీసుకున్నారనుకోండి, మనం బ్యాంక్ ఫైనాన్స్కి వెళ్ళామంటే కానీ అరౌండ్ 3.5 దాకా మనం 3 lakhs నుంచి 3.5 దాకా మనం లోన్ చేస్తాం అనమాట. అరౌండ్ సివిల్ స్కోర్ మీద బట్టి 70-80% చేసే అవకాశం అయితే ఉంది. దాని ఇంట్రెస్ట్ కూడా 90 పైసా ఉంటుంది, ఓన్లీ 80 పైసా to 90 పైసా ఉంటుంది. సో ఇది చూసుకుంటే ఇంకా ఫిట్ చూద్దామన్నా. హోండా బ్రియో వెహికల్ అండి ఇది. హోండా బ్రియో వెహికల్ అయితే ఇంజన్ చాలా బాగుంటుంది. ఇంజన్ లైఫ్ కూడా ఎక్కువ, రీడింగ్ కూడా తిరిగే అవకాశం కూడా ఉంది వెహికల్. ఇది చూసుకుంటే ఇందులో వేరియంట్ వచ్చేసి విఎక్స్ అండి. విఎక్స్ అంటే ఇందులో టాప్ మోడల్ వెహికల్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2014 మోడల్ ఉంది. పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనమాట. జస్ట్ ఓన్లీ 65,000 మాత్రమే డ్రైవ్ అయింది. జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది చూసుకుంటే మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి. కస్టమర్తో మాట్లాడుకుంటే 3,50,000 లేదంటే 3,60,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంది. హోండా సిటీ వెహికల్ ఇక్కడ చూసుకుంటే మనకు అరౌండ్ 8 వెహికల్స్ 9 వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఆల్ మోడల్స్లో అవైలబుల్ ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చేసి 2015 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి విఎంటీ వేరియంట్ అండి. విఎంటీ వేరియంట్ జస్ట్ ఓన్లీ 57,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ కండిషన్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇది చూసుకుంటే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది. మనకు 7,20,000 అయితే కోట్ చేస్తున్నారు. బట్ ఫిక్స్ రేట్ అయితే కాదు, నెగోషియబుల్ ప్రైస్ ఉంది. 630-640 అంటే 630 నుంచి 650 బడ్జెట్లో మనకు ఫైనల్ అయ్యే అవకాశం అయితే ఉంది. వెహికల్ హోండా సిటీలో డీజిల్ వెహికల్ అని చాలా రేర్గా వస్తాయి పార్క్ అండ్ సేల్కు. మన దగ్గర అయితే డీజిల్ వెహికల్స్ 2 వెహికల్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి. రిమైనింగ్ అన్ని కూడా పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి. చూసుకుంటే మనకు 630-640 బడ్జెట్లో ఫైనల్ చేసే అవకాశం అయింది. ఇందులో మనకు 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసీ, ఎయిర్ బ్యాగ్స్, స్టీరింగ్ కంట్రోల్స్, ఇన్బుల్ట్ స్టీరియో, అలాయ్ వీల్స్, ఏబిఎస్, బ్యాక్ వైపర్, ఇవన్నీ ఫీచర్లు అయితే ఉంటాయండి ఇందులో. ఒకసారి దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయనా. హోండా సిటీ వెహికల్ అండి. చాలామంది అరౌండ్ 4 lakhs అండర్ 4 lakhsలో సెడాన్ వెహికల్స్ గురించి కూడా చాలామంది చూస్తారు. మన దగ్గర వర్నా ఫ్లూడిక్, వెంటో వెహికల్స్, డిజైర్ వెహికల్స్, ఈ హోండా సిటీ కూడా మనకు అదే బడ్జెట్లో ఉంది. ఇది చూసుకుంటే మనకు ఇయర్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2012 మోడల్. ఇందులో మనకు వేరియంట్ వచ్చేసి విఎంటీ వేరియంట్ అండి. విఎంటీలో మనకు వచ్చేసి అలాయ్ వీల్స్, ఎయిర్ బ్యాగ్స్, స్టీరింగ్ కంట్రోల్స్, యాక్చువల్గా కస్టమర్ వచ్చేసి టచ్ స్క్రీన్ వేయించుకున్నాడు, పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఇవన్నీ కూడా ఉంటాయి ఇందులో. ఇది చూసుకుంటే ప్రైస్ కూడా మనకు తక్కువ ప్రైస్లో అండర్ 4 lakhs బడ్జెట్లో ఉందన్నమాట. కస్టమర్తో మాట్లాడుకుంటే 370-380 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే 4,20,000 అయితే కోట్ చేస్తున్నారు, నెగోషియబుల్ అంటున్నారు స్లైట్లీ. 370-380లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. దీని ఫీచర్స్ ఏంటన్నా? ఫీచర్స్ వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సార్. ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. స్టీరింగ్కి వచ్చేసి వాల్యూమ్ చేంజ్ చేసుకోవచ్చు, ఛానల్ చేంజ్ చేసుకోవచ్చు. స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయన్నమాట. ఇన్బుల్ట్ స్టీరియో, కంపెనీ ఫిటెడ్ ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది. 4 పవర్ విండోస్ ఉంటాయి, పవర్ స్టీరింగ్ ఉంటుంది, ఏసీ ఉంటుంది. ఇవన్నీ ఫీచర్లు అయితే మనకి ఈ వెహికల్లో విఎంటీలో అయితే ఉంటాయండి. హోండా అమేజ్ వెహికల్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ 2013 మోడల్. ఇందులో ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. డ్రైవర్ కూడా ఓన్లీ 77,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ కండిషన్ అంతా చూసుకుంటే చాలా బాగుంది. ఇది చూసుకుంటే ఈవెన్ పెట్రోల్ అయినప్పటికీ మనకు అరౌండ్ 18 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది.
డిక్కీ స్పేస్ కూడా బాగానే ఉంటుంది. వెహికల్ కూడా పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటుందండి. ఇది చాలామంది ట్యాక్స్ ప్లేట్లో కూడా ఈ వెహికల్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఎందుకంటే మైలేజ్ చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఈ వెహికల్ వల్ల. ఇది చూసుకుంటే మనం హోండా సిటీతో కంపేర్ చేసుకుంటే మెయింటెనెన్స్ అయితే హోండా అమేజ్ తక్కువనే ఉంటుంది. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంది. అరౌండ్ కస్టమర్తో మాట్లాడుకుంటే 370 లేదంటే 380 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. ఇది దీని ఫీచర్స్ ఏంటన్నా? ఫీచర్స్ వచ్చేసి ఏం పెద్దగా ఏమి ఉండవు. అరౌండ్ మనకు ఎయిర్ బ్యాగ్స్ అంటే యాక్చువల్గా ఇది మనకు సెకండ్ వేరియంట్ అనమాట. ఇందులో మనకు 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసీ ఇవి అయితే ఉంటాయి కామన్గా. మారుతి సియాజ్ గురించి చెప్తారా మనకి? ఇది మారుతిలో సియాజ్ వెహికల్ అండి. మారుతిలోనే సెడాన్లో ఇది లగ్జరీ వెహికల్ అని చెప్పొచ్చు. ఇది మనకు ఇయర్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2015 మోడల్ ఉంది. ఇందులో వేరియంట్ వచ్చేసి VDI ప్లస్ వేరియంట్ అనమాట. VDI ప్లస్ వేరియంట్లో ఏముంటాయంటే మనకు ఈక్వల్ టు టాప్ మోడల్ ఫీచర్లు ఉంటాయి. అలై వీల్స్, పుష్ డాట్ బటన్ ఉండదు. రిమైనింగ్ ఆల్మోస్ట్ 95% అదే ఫీచర్లు అయితే ఉంటాయి. ఫ్యూయల్ కూడా డీజిల్ వెహికల్ అంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్. మనకు మైలేజ్ కూడా చూసుకుంటే అరౌండ్ 18-19 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. ఇది ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంది. కస్టమర్ అయితే యాక్చువల్గా 6 lakhs అయితే కోట్ చేస్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు. కస్టమర్తో మాట్లాడుకుంటే మనకు 550-560 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి.